నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి. మీ జీవితంలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కనుక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే ఈ వివరాలను చివరి వరకు విని పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మీ జీవితానికి రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలు ఏమిటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎంత ఎలర్ట్గా ఉండాలి, అలాగే భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టాలు ఏమిటి, ఆ నష్టాల నుండి బయటపడాలి అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా వృషభ రాశి వారి జాతక స్థితిగతులను బట్టి స్వీకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వలన మీరు మీ గురించిన చాలా వివరాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వృషభ రాశి వారు కాలపురుష చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి ప్రభావం వలన వీరు ఎంతో సౌమ్యంగా, ఆకర్షణీయంగా మరియు స్థిరమైన మనస్సుతో ఉంటారు. వీరి స్వభావం గురించి చెప్పాలి అంటే వీరు పట్టుపట్టే స్వభావం కలవారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక దాని గురించి వెనక్కి తగ్గడం వీరి చరిత్రలోనే ఉండదు. అందుకే వీరిని స్థిర రాశి అని కూడా అంటారు. వీరి అనవసరపు హడావిడిని ఇష్టపడరు. ప్రశాంతంగా, నిర్మలంగా తాము పని తాము చేసుకుంటూ పోవడమే వీరి స్టైల్. వీరు ఎంతగానో ఓర్పు గలవారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిర్బలంగా ఉండగలరు. మాటల్లో కంటే చేతిలోనే తమ ప్రేమని, గౌరవాన్ని చూపిస్తారు. వీరికి భద్రత అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆర్థికంగా స్థిరపడడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక వీరి కష్టపడే గుణం గురించి మాట్లాడుకుంటే వృషభ రాశి వారు నమ్మదగిన శ్రమికులు. వీరికి సోమరితనం అస్సలు నచ్చదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు వీరు నిలువెత్తు నిదర్శనం. ఏదైనా ఒక బాధ్యత వీరికి అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు శ్రమిస్తారు. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే వీరు శరీర శ్రమకు అస్సలు వెనుకాడరు. ఎంత కష్టాన్నైనా, పనినైనా ఎంతో సహనంతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. వీరు రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలని కోరుకోరు. ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ బలమైన పునాదిగా నిర్మించుకోవాలని నమ్ముతారు. వీరు పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా అనిపించినా అది వారిని విజయ శిఖరాలకు చేరుస్తుంది. వృషభ రాశి వారు కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చేయరు. తాము కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆశిస్తారు. కుటుంబం కోసం కఠినమైన శ్రమ చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు. ఒక ఎద్దు ఎలాగైతే పొలంలో అలు పెరగకుండా శ్రమిస్తుందో వీరు కూడా తమ లక్ష్యం కోసం అలాగే కష్టపడతారు. ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఓర్పు, పట్టుదల మరియు ధైర్యం వీరికి ఆయుధాలు. సమాజంలో ఒక గౌరవప్రదంగా స్థానాన్ని, ఆస్తులని సంపాదించుకోవడంలో వీరు ఎప్పుడు కూడా ముందు ఉంటారు. వీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రేమించే వ్యక్తుల కోసం ఎంతటి కష్టానైనా చిరునవ్వుతో భరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభని కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటి వారిలో ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరు బాగా నిర్ణయించగలుగుతారు. బంధు తీపి ఎక్కువగా ఉంటుంది. వీరి గణిత శాస్త్రంలో మంచి ప్రతిభను కూడా చూపించగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా వీరికి ప్రత్యేకమైనది. గౌరవము, మర్యాద కోసం వీరు ఎంత పాటునైనా పడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూసే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లోనే మోస్తూ ఉంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగలరు. వీరు తమ తప్పుల గురించి కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యరు. తమ తప్పులని అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో పాజిటివిటీ ఎంతో ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువగా నెగిటివిటీ కూడా ఉంటుంది. మీ ధైర్యాన్ని
మీ ఎదుగుదలను చూడలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ నెగిటివిటీ కారణంగా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకుండా వెనక్కి వెళ్తూ ఉన్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే మానసిక స్థితి మీది. ఆ ఆలోచన క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతూ ఉంటారు. వీరిని అడిగితే బాగుండేమో, వారు ఏమంటారు, వారి సలహా తీసుకుందాం అని మీరు 10 మందిని సంప్రదిస్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు. మీ చుట్టూ ఉండే 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకొని వారు కాదు. మీరు ఈ పని సెలెక్ట్ అయితే మీ లైఫ్ బాగుంటుందని మీరు డబ్బు సంపాదిస్తారని లోపల కుళ్ళుకునేవారు ఎక్కువగా ఉంటారు అన్నమాట. ఏడ్చేవారు వల్ల మీకు నరదృష్టి తగ్గుతుంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒకటైనా తగిలినట్లు ఆ 9 మందిలో ఎవరో ఒకరు ఏడుపు మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఒక పనిలో ఎదిగినా అది పూర్తయ్యే సమయానికి చేజారిపోతుంది లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచి వారిలా, మీ శ్రేయస్సు కోరుకునే వారిలా నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే నిజమైన స్నేహితులు అని నమ్మిస్తారు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచనలతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అధికంగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుంది, నేనే సిద్ధంగా అని మొండి ధైర్యంతో దిగండి. కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్నమాట. కొన్నిసార్లు విషయాలు మనం చేతిలో ఉండవు చూశారు కదండి. వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.